given us an opportunity to look into God's truths this morning. ఉదయకాల దేవుని యొక్క సత్యంలోని సంగతులను గ్రహించడానికి ప్రభు మనకి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. We are a group of people who are used to listening to God's word. మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే వ్యక్తులమై ఉంటూ ఉన్నాం. And we have been hearing God's word for many years. ఎన్నో ఏళ్లుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం. But a sad thing that I have noticed among believers, కానీ విశ్వాసుల మధ్య నేను గమనించినటువంటి విచారకరమైన సంగతి ఏమిటి అంటే, in spite of hearing so many messages, the quality of the life of people do not increase. ఎన్నో సందేశాలు విన్నప్పటికీ కూడా జీవితంలో మెరుగైనటువంటి లక్షణాలు, మెరుగైన జీవితం అనేది కనిపించటం లేదు. They continue to live the type of life that they have always been living. వారు ఎప్పుడు జీవిస్తూ ఉన్నట్లుగానే కొనసాగిపోతా ఉన్నారు. We see very few believers getting victory over many sins. మనము చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే పాపంపై విజయాన్ని సాధిస్తున్నారు అనే సంగతిని చూస్తూ ఉన్నాం. Many continue to love money and many continue to quarrel and keep bitterness in their heart. చాలా మంది హృదయంలో ద్వేషాన్ని అలాగే సాగిపోతా ఉన్నారు. We do not see victory and abundance in the life of many people. చాలా మంది జీవితాల్లో సమృద్ధిని, విజయాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. There is no change in their lifestyle. వారి జీవిత విధానంలో ఎలాంటి మార్పు రావటం లేదు. That means the word that we hear is not being put into practice. It doesn't affect us. దాని అర్థం ఏమిటి అంటే, ఇలా మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే, వారు ఎన్నో ఏళ్లుగా ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నారు కానీ దాన్ని వారి జీవితంలో అభ్యాసం చేయటం లేదు. Hearing God's word and not yielding to it, not submitting to it, is of no good. దేవుని యొక్క వాక్యాన్ని వినటం మట్టుకు విని ఏమాత్రం లోబడకపోతే దాని వలన మేలేమీ లేదు. And as we look into God's word again this morning, ఉదయకాలపు వేళ మరలా దేవుని యొక్క వాక్యం వైపు మనం వస్తూ ఉంటుండగా, I would like to talk about the victorious Christian life God has promised to us in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి విజయవంతమైన జీవితాన్ని గురించి నేను ఈ ఉదయకాలపు వేళ మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. And God willing, we will continue this in the evening also. సాయంకాలం కూడా ఇదే సంగతులను మనం కొనసాగించబోతూ ఉన్నాం. When we are saved, we become God's children. మనం రక్షించబడినప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఆయన కుటుంబంలోనికి చేర్చబడ్డాం. And God wants us to live as his children in this world for many more years. దేవుడు తన కుటుంబ సభ్యులమైన ఆయన పిల్లలమైన మనము ఈ లోకంలో కొంతకాలం, కొన్ని సంవత్సరాలు మనం ఉండాలి అని అనుకున్నాడు. That is why God allows us to be saved many years before our life is over or before the return of the Lord. అందుకని రక్షించబడిన తర్వాత చాలా సంవత్సరాలు మన దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ప్రభు రాకడ సమయం వరకు ఎన్నో ఏళ్ళు మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. The purpose of our salvation is not just to go to heaven. మనము రక్షించబడడం అనే దాని ఉద్దేశం కేవలం పరలోకం చేరటం మాత్రమే కాదు. If that was God's purpose, he could have saved us 1 minute before we die. ఒకవేళ పరలోకం చేరటమే మనము రక్షించబడే ప్రధానమైన ఉద్దేశం అయితే మనం చనిపోయే ఒక క్షణం ముందు ఆయన మనల్ని రక్షించేవాడు. Even then you will go to heaven. అలా కూడా నీవు పరలోకం వెళ్తావు కదా. Why did God save us many years in advance? ఎందుకు దేవుడు మనం పరలోకం చేరే ముందు అనేక సంవత్సరాల ముందుగా ఆయన మనల్ని రక్షించాడు? Some of us were saved at 20 or 30 or 40 years back.
కొంతమంది 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం రక్షించబడిన వారు ఉండి ఉంటారు. Why did God save us so much in advance? ఎందుకు దేవుడు ఇంత ముందుగా మనల్ని రక్షించాడు? So that we will live in this world experiencing the blessings of the salvation God has given us. అందుకని ఇన్ని సంవత్సరాలుగా ఏ రక్షణ అనుభవాన్ని అయితే మనం పొందామో దాని యొక్క దీవెనలు ఈ లోకములో మనం అనుభవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. So our life on this earth as children of God is very important. దేవుని పిల్లలంగా ఈ లోక జీవితం చాలా ప్రాముఖ్యమైనది. We should live as Christians enjoying all the blessings in our salvation. మన రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటినీ ఈ లోకంలో మనము అనుభవించాలి, ఆనందించాలి. Now let me say one or two things by way of introducing this subject. ఈ అంశాన్ని మీకు పరిచయం చేయడానికి మరొకటి రెండు సంగతులు మీతో పంచుకోదలిచాను. In John chapter 10 and verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో the Lord Jesus said, I have come to give you life and that too abundantly. ప్రభు ఆయన అంటూ ఉన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడు. So the Lord came not to give us a little bit of life, but he came to give us abundant life. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏదో కొద్దిపాటి జీవాన్ని ఇవ్వటానికి రాలేదు, కానీ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నాడు. That is God's design for every child of God. దేవుని గొప్ప ఆశ, దేవుని గొప్ప ప్రణాళిక ప్రతి విశ్వాసి పట్ల ఇది. Abundant life. సమృద్ధి అయిన జీవం కలిగి ఉండాలి అని. What is the difference between life and abundant life? జీవం కలిగి ఉండడానికి అలాగే సమృద్ధి అయిన జీవం కలిగి ఉండడానికి ఉన్న తేడా ఏమిటి? Think of a hospital ward. హాస్పిటల్ వార్డు గురించి ఒకసారి ఆలోచన చేయండి. There are many patients lying on the bed. చాలా మంది రోగులు మంచాల మీద ఉంటారు. Some of them are very sick and some of them are very old. They cannot get up or they cannot do anything of their own. మంచాల మీద బహు నీరసం తోటి అలాగే వృద్ధాప్యం తోటి లేవలేని స్థితిలోని చాలా మంది కనబడుతూ ఉంటారు. They have life వారిలో కూడా జీవం ఉంది, because they are breathing. ఎందుకంటే వారు ఊపిరి తీసుకుంటూనే ఉన్నారు. But their life is of no practical use because they cannot get up, they cannot eat of their own, they cannot do anything. అందుకని వారిలో జీవం ఉంది కానీ వారు లేవలేరు, తినలేరు, వారికి వారిగా ఏమాత్రం పని చేసుకోలేరు. But we can say that they have life. అయినప్పటికీ కూడా అలాంటి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నప్పటికీ కూడా వారు బ్రతికి ఉన్నారు అని మనం చెప్తాం. Now look at the nurses who are running around in that ward taking care of the patients. ఆ వార్డుల్లో అటు ఇటు పరిగెత్తు ఆ పేషెంట్స్ కి పరిచర్య చేస్తున్నటువంటి నర్సులను గురించి ఆలోచన చేయండి. They are running from one bed to the other. ఒక బెడ్ నుంచి మరొక బెడ్ వైపుకి వాళ్ళు ఎంతో చురుకుగా ప్రయాసపడుతూ ఉంటారు. They attend to so many things at the same time. ఒకే సమయంలో చాలా సంగతులు వారు చక్కపెట్టాల్సి ఉంటుంది. They also have life, వారికి కూడా జీవం ఉంది నర్సులకి, but they have abundant life. అయితే వారికి ఉన్నటువంటి జీవం ఎలాంటిది అంటే అది సమృద్ధి అయినటువంటి జీవం. What does that mean? దాని అర్థం ఏమిటి? They can run around and be active and do so many things because life is bubbling up in them. They are filled with life. ఎందుకు వారు అంత చురుకుగా చేస్తూ అటు ఇటు పరిగెడుతూ చక్కగా ఉన్నారు? కారణం ఏమిటంటే వారిలో ఉన్న జీవం ఎలాంటిది అంటే అది సమృద్ధి అయిన జీవమై ఉన్నటువంటిది. The patients have life, but that life doesn't help them to do anything. పేషెంట్స్ కి కూడా జీవం ఉంది, కానీ అది వారికి ఏమాత్రం కూడా ఉపయోగపడటం లేదు. The life that these nurses have, it makes them run, it makes them active. నర్సుల్లో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో
అది సమృద్ధి అయిన జీవం, అది వారిని ఎంతో చురుకుగా ఉంచుతూ ఉంది. The life that the Lord Jesus has given to his children is abundant life that makes us live for God. కాబట్టి దేవుని పిల్లల్లో ఉన్న జీవం ఎలాంటిది అంటే అది సమృద్ధి అయిన జీవం. ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవింపగలిగేటువంటి జీవం అది. But as I said at the beginning, the sad thing is many people are like the patients on the bed. They can theoretically say they have life, but that life is not manifested in their life. నేను ఆరంభంలో చెప్పినట్లుగా చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే వారు ఆ సమృద్ధి అయిన జీవాన్ని కలిగి లేనట్లుగా, వారి అనుభవంలో జీవం యొక్క తాలూకు ఆనవాళ్లు లేనట్లుగా కనబడుతూ ఉంది. They also murmur and complain like unbelievers all around them. విశ్వాసులు అయినప్పటికీ అవిశ్వాసుల వలె వాళ్ళు సణుగుతారు, గుణుగుతారు. They are also anxious and worried about so many things like the unbelievers. అవిశ్వాసులు ఎలాగున చాలా వాటి విషయమై చింతపడతారో అలాగే విశ్వాసులు కూడా చాలా వాటి విషయమై అవిశ్వాసులను పోలి ఉన్నారు. They also quarrel with others and they keep bitterness in their heart towards others. ఇతరులతోటి పోట్లాడతారు, ఇతరుల మీద కక్ష పెంచుకుంటారు. The quality of their life is not good. కాబట్టి క్రైస్తవులు అయినప్పటికీ వారి జీవితం యొక్క జీవన ప్రమాణం అనేది మంచిగా లేదు. But the Lord Jesus came to give us abundant life, that is a life that is overflowing, visible to other people. అందుకని ప్రభు అంటా ఉన్నాడు, ప్రతి వానికి నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, ఆ సమృద్ధి అయిన జీవము అందరికీ కూడా స్పష్టంగా కనబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. So that Christian life or that abundant life in them is manifested in their day-to-day life through their words and through their actions. కాబట్టి వారి యొక్క జీవితంలో ఈ సమృద్ధి అయిన జీవం అనేది వారి మాటల్లోని వారి పనుల్లోని స్పష్టంగా కనిపించాలి. But the sad thing is many believers, though they have life, there is no manifestation of that life in their day-to-day life. చాలా విచారం ఏమిటంటే విశ్వాసుల్లో జీవం ఉంది కానీ అది వారి అనుదిన జీవితంలో అది ఏమాత్రం కూడా ప్రదర్శించడానికి అనుకూలంగా లేదు. I have heard about a man who was once sailing aboard a ship. ఒక వ్యక్తిని గురించి నేను విన్నాను. వాళ్ళు ఒక ఓడ ప్రయాణం చేస్తున్నట్లుగా కనబడుతుంది. He was going in a passenger ship from one place to another. ఒక చోటు నుంచి మరొక చోటికి మనుషులను తీసుకెళ్లే ఓడలో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. And he had to stay overnight in the ship. రాత్రంతా ఆ ఓడలో అతడు ఉండాల్సి ఉంది. When the dinner time came, భోజన సమయం వచ్చేసరికి he took the packet that he had packed from his home, consisting of some dry bread and a bottle of water. తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ప్యాకెట్ ను ఓపెన్ చేశాడు. దానిలో ఎండిపోయిన రొట్టె ముక్కలు అలాగే కొంత నీరు ఉంది. దాన్ని ఓపెన్ చేశాడు. His wife probably packed it for him. బహుశా ఆయన భార్య అతని కొరకే దాన్ని సిద్ధం చేసి ఉండి ఉండవచ్చు. And he started to eat that dry bread and water. ఆ ఎండిపోయిన రొట్టెల్ని అలాగే నీటిని త్రాగటం తినడం ప్రారంభించాడు. And a co-passenger asked him, "What are you doing?" తన తోటి ప్రయాణికుడు అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని ఈయన్ని. He said, "I'm having my dinner." ఆయన అన్నాడు, నేను రాత్రి భోజనాన్ని చేస్తున్నాను అని చెప్పాడు. Then the co-passenger said, తోటి ప్రయాణికుడు అప్పుడు ఈయనతో ఇలా అన్నాడు, there is a cafeteria or restaurant in this ship where every kind of food is spread free for all the passengers. ఈ ఓడలో భోజనశాల ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ప్రతి ప్రయాణికుడు ఉచితంగా తినవచ్చు అని చెప్పాడు. It is a buffet with hundreds of items. వందల వంటకాలతోటి ఉండే అది ఒక బఫే. And you can eat as much as you want, all the good foods. అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని నీకు ఎంత కావాలో అంతా నువ్వు తినగలవు అని చెప్పాడు.
and that is included in your ticket. అది దాని యొక్క వెల నువ్వు కొనుక్కున్న టికెట్ ఖరీదులో కూడా అది చెల్లించబడింది అని చెప్పాడు. When you bought the ticket, the price for the money for this food also is included in it. నువ్వు ఎప్పుడైతే టికెట్ కొనుక్కున్నావో దానిలోనే ఈ భోజనానికి సంబంధించిన ఖర్చు కూడా చెల్లించబడింది. You don't have to pay anything extra for it. మరలా దాని కొరకై అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. But this poor man did not know that. అయితే ఈ సత్యం, ఈ విషయము ఈ వ్యక్తికి తెలియదు. That is how it is with many believers. చాలా మంది విశ్వాసుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. They have the ticket to heaven, they are saved. పరలోకానికి వెళ్ళే టికెట్, రక్షించబడ్డారు అనే సంగతి వారికి తెలుసు. But many of them are satisfied with dry bread and plain water. చాలా మంది ఈ లోకంలో ఎండిపోయిన రొట్టె ముక్కలతోని అలాగే నీటితోని తమ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు, తృప్తి చెందిపోతా ఉన్నారు. Because many of them do not know the truths concerning Christian life that the New Testament teaches. క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి చాలా మందికి తెలియకుండా ఉంది. There was slavery in America many years ago. అమెరికాలో బానిసత్వం అనేది చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. People were brought from Africa and they were made to work for the Americans as slaves. ఆఫ్రికా ఖండం నుంచి ఈ నల్లజాతి మనుషులను తీసుకుని వచ్చి అమెరికాలో వారిని బానిసలుగా చేసి అమ్మేవారు. When Abraham Lincoln became the president of America, అబ్రహాం లింకన్ అమెరికాకి అధ్యక్షుడైనప్పుడు he declared independence for these slaves. ఆయన అధ్యక్షుడైనప్పుడు ఈ బానిసలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. He made a declaration called emancipation, that is abolition of slavery. ఎమాన్సిపేషన్ అనే దాన్ని అంటే బానిసత్వాన్ని రద్దు చేయటం అనే చట్టాన్ని తీసుకుని వచ్చాడు. All the slaves are free, no more slavery. ఇప్పుడు బానిసత్వం అనేది లేదు, బానిసలు అనే వాళ్ళు ఉండకూడదు, బానిసత్వం చేస్తూ అనేది ఆ చట్టం యొక్క ఉద్దేశం. Now he probably signed that declaration in Washington. బహుశా అతడు వాషింగ్టన్ పట్టణంలో చట్టానికి ఆయన సంతకం పెట్టి ఉండవచ్చు. But it took long time for that news to spread across the land. అయితే ఆయన చట్టం చేసినా గానీ ఆ వార్త ఆ దేశమంతా ప్రకటించబడడానికి చాలా సమయం పట్టింది. And it is said that people in other parts of America did not know this. ఈ చట్టం అమల్లోకి వచ్చినా గానీ అమెరికాలో మిగతా భాగాల్లో ఉన్న వారికి తెలియకుండా పోయింది. The slaves in Texas state, which is far away from Washington, continued to work as slaves even after it was abolished. వాషింగ్టన్ పట్టణానికి, ఆ రాష్ట్రానికి దూరంగా టెక్సాస్ అనే రాష్ట్రం ఉంటుంది. ఆ పట్టణం అక్కడ కూడా ఈ వాషింగ్టన్ లో సంతకం చేయబడినటువంటి చట్టం వారికి తెలియదు కాబట్టి ఇక్కడ బానిసత్వం కొనసాగుతూనే ఉంది ఆ చట్టం అక్కడ ఉన్నప్పటికీ. It took about 6 months for the slaves in Texas to know that they had been made free. టెక్సాస్ లో ఉన్న బానిసలు తాము స్వతంత్రంగా చేయబడ్డాము అనే సంగతి తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది. They continued to be slaves. ఈ 6 నెలలు వారు బానిసలుగానే కొనసాగుతూ ఉన్నారు. Because they did not know the truth. ఎందుకంటే సత్యము వారికి తెలియలేదు. In John's Gospel chapter 8, Jesus said, యోహాను సువార్త 8లో ప్రభు ఇలా చెప్పాడు, you shall know the truth and the truth shall set you free. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. Truth will set you free only if you come to know the truth. సత్యము ఎవరిని స్వతంత్రులుగా చేస్తుందంటే ఎవరైతే సత్యాన్ని ఎరిగి ఉంటారో వారినే సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. Truth will not set you free if you do not know that truth. సత్యము నీకు తెలియకపోతే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయలేదు.
There are so many wonderful truths in God's word. దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి సత్యములు రాయబడి ఉన్నాయి. That Christ has come to give us abundant life. క్రీస్తు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు అనేది. We can live a life of rejoicing. సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. We can have victory over sin. పాపము మీద మనము జయాన్ని పొందవచ్చు. And many other truths like that. అలాగున అనేకమైన సత్యాలు మనకు కనబడతా ఉన్నాయి. But many believers do not know that. చాలా మంది విశ్వాసులకి ఈ సంగతులు తెలియవు. They continue to be slaves to sin and to bad moods and complaining and murmuring even after God has made a provision of deliverance from them. దేవుడు విశ్వాసులైనటువంటి వారికి విడుదల ప్రకటించినప్పటికీ చాలా మంది విశ్వాసులు ముఖం మార్చుకుంటారు, సణుగుతారు, గొణుగుతారు, ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తారు. విడుదల ఉన్నప్పటికీ దాన్ని అనుభవించలేరు. Now I said these things by way of introduction. ఇవన్నీ కూడా ఈ సందేశానికి ఉపోద్ఘాతంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. Now shall we turn to the word of God to see what kind of a Christian life is in God's plan for us? దేవుడు మన పట్ల చేసిన ప్రణాళికలో ఒక క్రైస్తవునిగా దేవుని యొక్క ప్రణాళికల గురించి దేవుడు ఏమని చెప్పాడో చూస్తాం. Shall we turn to 2 Corinthians chapter 2? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని తెరుద్దాం. And here Apostle Paul is talking. ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Look at verse 14. 14వ వచనాన్ని చూడండి. Now thanks be unto God, which always causeth us to triumph in Christ, and maketh manifest the savor of his knowledge by us in every place. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. Paul is talking about his life and ministry. పౌలు తన పరిచర్యను గురించి, తన జీవితాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. And he says God causes us to triumph. పౌలు అంటా ఉన్నాడు, విజయోత్సవంతో దేవుడే మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అన్నాడు. That word means victory. God leads us in victory. దాని అర్థం ఏంటంటే పౌలు సాక్షి, పౌలు యొక్క సేవ, పౌలు జీవితం విజయంతో సాగిపోతా ఉంది. How often does he give victory? Here it says always. ఎప్పుడెప్పుడు అతను విజయాన్ని పొందాడు అంటే ఎల్లప్పుడూ అని ఇక్కడ కనబడుతూ ఉంది. And then it says in every place. ఎల్లప్పుడు మాత్రమే కాదు, ప్రతి స్థలమందును అనే మాటను కూడా గమనించండి. God leads us in triumph always, everywhere. అందుకని దేవుడు విజయాన్ని ఎప్పుడెప్పుడు ఇస్తున్నాడు, ఎక్కడెక్కడ ఇస్తున్నాడు అంటే ఎల్లప్పుడూ ఇస్తూ ఉన్నాడు, ప్రతి స్థలమందు ఇస్తూ ఉన్నాడు. That is a description of Christian life. క్రైస్తవ జీవితం యొక్క That is a description of his ministry. క్రైస్తవ జీవితంలో నుంచి వచ్చే పరిచర్య వివరం కూడా ఇదే. Always, everywhere, leading in triumph. విజయము అనేది ప్రతి స్థలమందును ఎల్లప్పుడూను క్రైస్తవునికి వాగ్దానం చేయబడింది. In Romans chapter 6, రోమాపత్రిక 6వ అధ్యాయంలో and verse 14 says, 14వ వచనం ఇలా చెప్తా ఉంది. Now that you are not under the law but under grace, sin shall not have dominion over you. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్పాడు. Those under grace need not be defeated by sin. ఎవరైతే కృప క్రింద ఉన్నారో వారు పాపము చేత ఓడించబడాల్సిన అవసరం లేదు. Now it doesn't say that you will have no temptation to sin. దాని అర్థం పాపానికి సంబంధించిన శోధనలే నీకు రావు అని కాదు సుమా. All of us will be tempted to sin. మనమందరం కూడా పాపం చేసేటట్టుగా శోధించబడతాం. You will never reach a stage in your Christian life when you will be beyond temptation. శోధనకు మించినటువంటి జీవిత అనుభవంలో ఎవరము ఉండము.
As long as we live in this world, all of us will be tempted to sin in our looks, in our thoughts, in our attitudes. చూపుల్లోనో మన ఆలోచనలోనో మన వైఖరిలోనో ఈ లోకంలో ఉన్నంత కాలం పాపం చేత శోధించబడుతూ ఉంటాం. But the good news is that sin will not dominate over your life. అయితే శుభవార్త ఏమిటి అంటే కృప కింద ఉన్న వారి మీద పాపానికి ప్రభుత్వం లేదు. That means you can have victory over sin. పాపానికి ప్రభుత్వం లేదు అంటే నీవు పాపాన్ని జయించవచ్చు అని అర్థం. May not be overnight that you become victorious over every sin, but you can progress in your victory as your life goes on. ఈ విజయం అనేది రాత్రికి రాత్రే ఒక రాత్రిలోనే సంపాదించుకునేది కాదు, కానీ మనము విజయాన్ని పొందటంలో మనము అభివృద్ధి ఎదిగే వారంగా ఉండవచ్చు. You know, before we were saved, sin had mastery over our lives. We were slaves to sin. మనము రక్షించబడక ముందు పాపము మన మీద ప్రభుత్వం చేసింది. పాపము యజమానుడు, మనము బానిసలమై ఉన్నాం. After we are saved, we continue to be bothered by sin, troubled by sin. ఇప్పుడు రక్షించబడిన తర్వాత అదే చేత ఎడతెరిపి లేకుండా మనము తొందర పెట్టబడుతూ ఉన్నాం. All of us know that from our experience. Sin is a big problem in the life of every Christian. శోధనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We continue to be tempted. మనము శోధించబడుతూనే ఉన్నాం. But as children of God, the promise here is sin need not control us. It need not rule over us. పాపం చేత శోధించబడతాం ఎడతెరిపి లేకుండా, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆ పాపము మనల్ని అదుపు చేయలేదు. We can be tempted to sin, but we can have victory over sin. We may be tempted to sin, but we can have victory over sin. పాపం చేత శోధించబడతాం కానీ పాపం పైన మనము విజయాన్ని సాధించవచ్చు. That's a description of Christian life. క్రైస్తవ జీవితం యొక్క వివరం సారాంశం ఇదే. Now I'm trying to show you what kind of a Christian life has God planned for his children. ఇప్పుడు నేను మీకు అంటే ఆ బిడ్డల దేవుడు ఎలాంటి జీవితాన్ని ప్రణాళిక చేశాడు. What is the kind of Christian life that God has designed for us? ఎట్టి క్రైస్తవ జీవితాన్ని నీకు నాకు దేవుడు నిర్ణయించాడు. And the New Testament clearly describes the characteristics of that Christian life. ఈ క్రైస్తవ జీవితం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చక్కగా వేస్తుంది. What is God's plan for us as children of God? దేవుని పిల్లల దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? Come to 1 Thessalonians chapter 5. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 1 Thessalonians 5, and when you start reading from verse 14, can we read from verses 14 to 18, please? Sure. 14 నుంచి 18 వరకు చదువుకుందాం. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సోదరులారా, మేము మీకు అక్రమించుకుని వారికి బుద్ధి వారిని ధైర్యపరిపోతాం. ఇప్పుడు నువ్వు సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయి, ఎలా చేయ మీ విషయం చిత్తము. Many things are mentioned there. ఈ భాగంలో అనేకమైన సంగతుల్ని పౌలు చెప్తా ఉన్నాడు. And then as a conclusion in verse 18 it says, this is the will of God in Christ Jesus concerning you.
18వ వచనం ఆఖరిలో ఏమంటున్నాడంటే, ఎలాగు చేయుట యేసు నందు This is God's will for every child of God. ప్రతి విశ్వాసి పట్ల ఇది దేవుని చిత్తం. Not for a few of them, but for all of them. ఈ దేవుని చిత్తం కొంతమంది గురించి మాత్రమే కాదు, అందరిని గురించి. This is the will of God for every child of God. రక్షించబడిన ప్రతి విశ్వాసికి సంబంధించిన దేవుని చిత్తం ఇది. But are we living like this? కానీ మనం అలాగూ జీవిస్తూ ఉన్నామా? Is this true in our life? మన జీవితంలో ఈ వచనము సత్యమేనా? Look at verse 15. 15వ వచనం చూడండి. No one should render evil for evil unto any man. ఎవడును ప్రతి కీడు ఏదైనాను చేయకుండా చూచుకొనుడి అన్నాడు. Do good to all men. ఎల్లప్పుడూ మనుషులంతా మేలు జరిగించండి అన్నాడు. Is that how we are living? ఇలాగే జీవిస్తున్నామా అండి మనం? We know so many times many Christians harbor revenge in their heart and they take revenge upon people. చాలా మంది క్రైస్తవులు చూసినప్పుడు హృదయంలో ఎంతో కీడును ఉంచుకొని, కఠినాన్ని ఉంచుకొని ఇతరుల పైన కక్ష తీర్చుకుంటూ ఉంటారు. And they cannot forgive someone who has hurt them or said something about them. ఎవరైతే గాయపరిచే చెడ్డగా ఎవరైతే వారిని చూపించలేరు. They cannot rejoice always. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేరు వీరు. And they are not able to give thanks for everything. ప్రతి విషయంలో వారు దేవునికి స్తోత్రాలు చెప్పలేరు. Many Christians live a life of complaining and murmuring. చాలా మంది క్రైస్తవులు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేస్తారు, గొనుక్కుంటా ఉంటారు. They have so many complaints about people who treated them badly. ప్రజలు తమకు ఏదో అన్యాయం చేశారు అని, తమ పట్ల చాలా అక్రమంగా ఉన్నారని వారి గురించి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. And they keep bitterness in their heart towards other believers. విశ్వాసుల పైన అటిన్యాన్ని హృదయం పెంచుకుంటూ ఉంటారు. But the word of God says it is God's will that you do good to everyone. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులందరి మేలు చేయండి అని చెప్పాడు. So what is the type of life God wants every one of us to live? అందరి జీవితంలో దేవుడు ఎలాంటి కోరుతూ ఉన్నాడు? This is the will of God, it says here. ఇక్కడ చెప్తా ఉన్న మాట మీ విషయంలో ఇది దేవుని చిత్తము. Now when you read the New Testament, you have many more descriptions of Christian life. కొత్త నిబంధన గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి వివరాలు మనకి కనబడతాయి. Look at the teachings of our Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు చేసినటువంటి బోధన చూడండి. In Matthew chapter 5, he said, love your enemies and pray for them who persecute you. 5వ అధ్యాయం ప్రభు అన్నాడు, మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని మీరు ప్రేమించండి అన్నాడు. And he said, so that you will manifest that you are the children of God. మీరు ఎలాగ చేయడం ద్వారా మీరు దేవుని పిల్లలు తెలియచేస్తారు అని చెప్పాడు. And in Matthew chapter 6, Jesus said, don't be anxious about anything. మత్తయి సువార్త 6లో మీరు దేని గురించి చింతించకండి అని చెప్పాడు. Don't heap up treasures on the earth. అని చెప్పాడు. In chapter 7, he said, don't judge people. తీర్చకండి ఇతరులకి. That is the type of life the Lord wants every one of us to live.
మనందరి నుంచి దేవుడు కోరుకుంటే జీవితం ఇదే. And as you read the epistles, మనము చదువుతున్నప్పుడు we have many more descriptions of Christian life. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో అనేకమైనటువంటి వివరాలు. A life in which you render no evil for evil. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని చెప్పాడు. In the book of Romans, Apostle Paul says, రోమా పత్రికలో పౌలు చెప్తాడు that you live a life where you live at peace with all men. మనుషులందరికీ సఖ్యమైతే సమాధానంగా జీవించమంటాడు. There are many instructions like that. ఇలాంటి మనకి పత్రికల్లో కూడా కనబడతాయి. Romans chapter 12 and verse 18. రోమా పత్రిక 12:18. If it be possible, as much as lieth in you, live peaceably with all men. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అన్నాడు. This is the type of Christian life the Lord wants all of us to live. జీవితంలో దేవుడు కోరుతున్న ఇట్టి క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. But look at the reality. కానీ ఏం జరుగుతుందో చూడండి. So many people do not speak to other believers for years. సంవత్సరాల తరబడి ఇతరులతోటి మాట్లాడండి. There are unsettled problems among families and neighbors and the assembly believers going on for months and years. కుటుంబంలో గాని ఇరుగు పొరుగు వారితో గాని సంఘంలో గాని పరిష్కరించబడిన సమస్యలు అనేకమైనవి అలాగే ఉండిపోయాయి. Many people don't live at peace with others. చాలా మంది విశ్వాసులే కానీ ఇతరులతోటి సమాధానంగా ఉండడం లేదు. Now this verse says, if it is possible, as much as lieth in you. ఇక్కడ రోమా 12:18 సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు అన్నాడు. Why does it say like that here? ఇలా చెప్పాడు పౌలు. Because even if you try for peace, the other party may not agree and your problem may not be solved. ఎందుకు సత్యమైతే అని చెప్పాడు అంటే మీరు చాలా చక్కగా ప్రయత్నం చేస్తారు సమాధానం కొరకు, కానీ అవతల వాడు ఒకవేళ ఒప్పుకోకపోవచ్చు. That is why it says as far as possible. అందుకనే పౌలు అంటా ఉన్నా that means as much as you can. That's the meaning. సత్యమైతే తెలుగులో మీ చేతనైనంత మట్టుకు అనే పదం కూడా ఉంది. That means you do all you can from your side to settle it. కానీ ఈ సమస్య విషయంలో నీ పక్క నుంచి నీవు ఎంతగా చేయాలో సమస్య పరిష్కారం కొరకై అంతగా ప్రయాసపడు అని చెప్తూ ఉన్నాడు. And even after that it is not settled, you can just leave it to God. నువ్వు ఎంతగానో ప్రయాసపడ్డా సాధ్యమైనంత వరకు కూడా నువ్వు చేస్తూ వచ్చావు. ఒక సమస్య పరిష్కారం కాకపోతే ప్రభువుకి విడిచిపెట్టే. But we know that in reality, in our experience, very often we do not do anything to settle problems. కానీ సమస్యను చేతనైనందుకు మనం చేయటం లేదు, ఇది వాస్తవం. And they continue for many years like that. సంవత్సరాల తరబడి కొనసాగిపోతా ఉన్నారు. That is not the type of Christian life God has designed for any one of us. ప్రతి క్రైస్తవునికి నిర్ణయించినటువంటి క్రైస్తవ జీవితం ఎలాంటిది కాదు. So when you compare the life of believers to the teachings of the New Testament, we see that we have fallen terribly short of God's expectation.
నిబంధన సత్యాన్ని మనం గ్రహించినప్పుడు చాలా విషయాల్లో మనం ఎంతో కొరతను కలిగి ఉన్నాము అని మనకు అర్థమవుతా ఉంది. The design of the New Testament Christianity is very high. క్రొత్త నిబంధన లో క్రైస్తవ జీవితాన్ని గురించి చెప్పబడిన సంగతులు చాలా ఉన్నతమైనవి. In our own strength, we can never live like that. మన సొంత బలము చేత క్రొత్త నిబంధన సత్యాన్ని మనం బ్రతకలేం. That is why God has given us the Holy Spirit to enable us to live like that. అందుకనే మనం బ్రతకటం కొరకే దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. When you obey the Spirit of God in your day-to-day life, నీ అనుదిన జీవితంలో దేవుని యొక్క ఆత్మకు నీవు లోబడినప్పుడు, when you yield to the working, the prompting of the Spirit of God in your heart, పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి, పరిశుద్ధాత్మ యొక్క మాటకి నీవు లోబడినప్పుడు, then the Spirit of God will help you to live this kind of a life. పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పినటువంటి క్రైస్తవ జీవిత ప్రమాణాలు బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. This is God's will for every child of God. ప్రతి క్రైస్తవుని విషయంలో ఇది దేవుని చిత్తమై ఉన్నటువంటిది. There is only one type of Christian life in God's plan for us. దేవుని యొక్క ఏకైక ప్రణాళిక మనందరి జీవితాల్లో ఉంది. That is a triumphant Christian life. ఏమిటి దేవుని యొక్క ఏకైక ప్రణాళిక మనందరి జీవితాల్లో అంటే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి అని. Only one type of life. ఒకే రకమైనటువంటి జీవితం. God has not planned any defeated, miserable Christian life for anyone. మనలో ఎవరికి కూడా వీడు ఓడిపోవాలనో, వీడు ఎలా ఉండాలనో, వీడు తగ్గిపోవాలనో దేవుడు ప్లాన్ డిజైన్ చేయలేదు. But if we do not believe these truths and follow hard after it, this will not be true in our experience. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మకు లోబడమో, ఈ క్రొత్త నిబంధన సత్యాన్ని మనం తీర్చుకోమో, ఈ అనుభవం మనలో కనపడదు. That's a very, very sad thing. అది చాలా చాలా విచారకరమైనటువంటిది. So read the New Testament. క్రొత్త నిబంధన సత్యాన్ని దయచేసి చదవండి. See the teachings in the scriptures. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మన క్రైస్తవ జీవితానికి అవసరమైన బోధ ఏమిటో చూడండి. The type of Christian life God has designed for us. మన కొరకై ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని ప్రభు ఆయన నిర్ణయించాడో చూడండి. And search your heart and see if I am living up to it. దేవుడు బోధించినటువంటి ఆ బోధకి నేను సరిగా జీవిస్తున్నానో లేదో హృదయాన్ని పరిశీలించుకోవాలి. And many believers conclude that it is not possible to live like this. చాలా మంది ఎక్కడికి నిర్ణయానికి వచ్చేసారంటే ఇది నా వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చేసారు. All that I can do is to live a defeated life. నా జీవితం అంతా ఎప్పుడు ఓడిపోయే జీవితమే నాది. I cannot go higher in my Christian life as long as I live in this world. నేను ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవిస్తున్న కాలము నేను విజయవంతుడిని కాలేను అనే నిర్ణయానికి వచ్చేసారు. And the result is God allows them to live like that because they believe that is all that is possible. వారు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేరు అని నిర్ణయానికి వచ్చేసారు కాబట్టి ప్రభు కూడా వారిని విడిచిపెట్టేసినట్లుగా చూస్తాం. And they miss out on the best God has planned for them in this life. ఈ జీవితంలో దేవుడు వారి కొరకై ఏమైతే నిర్ణయించాడో దాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. Now when we look at God's plan of salvation in the New Testament, క్రొత్త నిబంధనలో రక్షణ కొరకైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నప్పుడు we see that includes our life on this earth also. ఈ లోకంలో మన జీవితానికి సంబంధించినటువంటి సంగతిని కూడా మనకి చూపిస్తా ఉంది. Christ did not save us just so that we might enjoy heaven. మనము కేవలము పరలోకాన్ని మాత్రమే ఎంజాయ్ చేయడానికి క్రీస్తు ప్రభు మనల్ని కేవలం దాని కొరకే రక్షించలేదు. Christ went to the cross and took the trouble of dying for us so that we might live a good life in this world also. యేసు క్రీస్తు ప్రభు కల్వరి సిలువను ఎందుకు భరించాడు అంటే ఈ లోకంలో కూడా శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించడం కొరకై ప్రభు మన కొరకై ఆయన అర్పించుకున్నాడు. Come to 1 Peter chapter 2. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. There we read about the Lord Jesus going to the cross for us.
ఇక్కడ ప్రభు ఎలాగున సిలువ దగ్గరికి వెళ్తూ ఉన్నాడో మన కొరకై అనే మాటలు కనబడతాయి. 1 Peter chapter 2 పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం and read verse 24. 24వ వచనాన్ని మనం చదువుదాం. Who his own self bare our sins in his own body on the tree, that we being dead to sins should live unto righteousness. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. This is talking about the Lord Jesus carrying our sins on the cross. ఇక్కడ ప్రభు ఆయన కల్వరి సిలువ మీద మన పాపములను మోసుకుని పోయాడు అనే సంగతిని మాట్లాడుతూ ఉంది. He bore our sins in his own body on the tree. ఆ మ్రాను మీద ప్రభు తన శరీరము వేలాడదీయబడింది అనే మాటలు చెప్తా ఉన్నాడు. For what? ఎందుకని ఆయన శరీరం మ్రాను మీద వేలాడదీయబడింది? We would quickly say to save us from hell and to take us to heaven. ఎందుకు సిలువ అని అనగానే మనం వెంటనే ఏమంటామంటే నరకం తప్పించి మనల్ని పరలోకానికి చేర్చడానికి అని చెప్తాం. That is true. అది వాస్తవమే, కానీ But that is not what this verse says. అయితే ఈ వచనంలో ఆ భావం కనిపించటం లేదు. Christ took our sins on the cross so that we might be dead to sins and alive unto righteousness. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు తన శరీరం ముందు మన పాపాలని మ్రాను మీద మోసుకుని పోయాడు అంటే పాపం విషయమై మనము చనిపోయి నీతి విషయమై జీవించాలి అని. When are we going to live dead to sin and alive to righteousness? మనము ఎప్పుడు పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తాము? Is it after going to heaven? పరలోకానికి వెళ్ళిన తర్వాతనా? No, it is down here right now. కానే కాదు, ఇక్కడే భూమి మీదే మనం ఇటు జీవితాన్ని జీవిస్తాం. So Christ died on the cross so that we will live a life on this earth that is dead to sin. అందుకని పేతురు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మ్రాను మీద చనిపోయాడు అంటే ఈ లోకంలోనే పాపం విషయమై మనం చనిపోయి ఉండడం కొరకై. Come to Titus chapter 2 తీతు పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి and look at verse 14. 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. This also talks about the death of Christ. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణాన్ని గురించి చెప్తా ఉన్నాడు పౌలు. Who gave himself for us that he might redeem us from all iniquity and purify unto himself a peculiar people zealous of good works. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను అన్నాడు. Christ gave himself for us. క్రీస్తు తను తానే మన కొరకు అప్పగించుకొనెను, అర్పించుకొనెను. ఎందుకని? What does this passage say? ఈ భాగం ఏం చెప్తా ఉంది? Does it say to take us to heaven? పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన అర్పించుకున్నాడు అని ఈ భాగంలో ఉందా? That is not what this passage says. ఈ భాగము అలాగూ చెప్పటం లేదు. That we might be redeemed from all iniquity, be purified, and live a life zealous of good works. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు మనం చేయటం కొరకై అని చెప్పబడుతూ ఉంది. When are we going to live this life purified and zealous of good works? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆయన మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకొని సత్క్రియల కొరకై మనల్ని ఆయన నిర్ణయించాడు అని ఉంది. Is it after we go to heaven? ఈ పనులన్నీ సత్క్రియలు చేయటము ఇవన్నీ పరలోకం వెళ్ళిన తర్వాతనా? This is not talking about going to heaven. This is talking about our life on this earth. ఈ భాగంలో పరలోకాన్ని గురించి ఏమీ మాట్లాడటం లేదు, కానీ క్రైస్తవులంగా భూమి మీద ఉండి మనము చేయాల్సిన పనుల గురించి ఈ భాగం మాట్లాడుతూ ఉంది. To give us a purified life, a life set apart unto God, and a life of good works, Jesus gave himself on the cross. పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి, దేవుని కొరకు బ్రతికే జీవితం కలిగి ఉండటానికి కొరకై, ఈ లోకంలో ఉన్న దాని కొరకై ప్రభు మన కొరకై మరణించాడు అని చెప్తా ఉంది. In 1 John chapter 2 and verse 6, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు,
He that saith he abideth in him ought himself also so to walk, even as he walked. ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని ఆయన యందు నిలిచి ఉన్నవాడు చెప్పుకుంటాడని చెప్పాడు. Here is a description of Christian life. ఇక్కడ క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో వివరం కనబడతా ఉంది. We are to abide in him. మనము ఆయన యందు నిలిచి ఉండాలి. And we need to walk as Jesus walked. ఆయన ఎలాగూ నడుచుకున్నాడు అంటే క్రీస్తు ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. Walking refers to lifestyle. నడుచుకునుట అనేది బ్రతుకుని గురించి చెప్తా ఉంది. Walk as he walked means conduct ourselves as the Lord Jesus did. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకాలి అని చెప్తా ఉన్నాడు. Now, when are we to walk as Jesus walked? యేసు ప్రభు వలె మనము ఎప్పుడెప్పుడు నడవాలి? Is it after going to heaven that we are going to walk as Jesus walked? పరలోకానికి వెళ్ళాక యేసు ప్రభు ఎలా నడిచాడో మనం నడిచేది. This is not talking about that. దాని గురించి ఇది మాట్లాడటం లేదు. As you live in this world, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా we should abide in him ఆయన యందు మనము నిలిచి ఉండాలి. and walk as he walked. ఆయన నడిచినట్లుగా మనము కూడా నడవాల్సిన వారమై ఉన్నాం. Manifest the character of Jesus Christ in our day-to-day life. దిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణము కనపడాలి. That is the fruit of the Spirit. అది ఆత్మ యొక్క ఫలమై ఉన్నటువంటిది. We read that in Galatians 5:22. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22లో మనం ఎలా చూస్తాం? A life of developing Christian character as days go by. దినములు గడుస్తూ ఉంటుండగా క్రైస్తవ జీవితంలో ఈ చక్కటి గుణ లక్షణాలు అభివృద్ధి చెందుతూ ఉండాలి. In 1 John chapter 3, we read about the appearing of the Lord Jesus, the return of the Lord Jesus. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి రాకడను గురించి మనం చదువుతాం. And verse 2 says, when he shall appear, we shall be like him. రెండవ వచనం ఏం చెప్తుందంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి ఉందము అని చెప్పారు. 1 John chapter 3 verse 2. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. So we shall be like him fully only when he comes. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణంగా క్రీస్తును పోలి ఉంటాం. In this world, no one can become fully like him. ఈ లోకంలో ఎవరు కూడా బ్రతికి ఉంటుండగా సంపూర్ణంగా క్రీస్తును పోలి ఉండలేరు. So this will be fulfilled only at the return of the Lord Jesus. క్రీస్తును సంపూర్ణంగా పోలి ఉండడం అనేది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. But in 1 John 2:6 it says, అంటే యోహాను మొదటి పత్రిక 2:6 ఏం చెప్తుంది? walk as he walked. ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే మనము కూడా నడుచుకోవాలి అన్నాడు. That is referring to our life on this earth now. ఇది ప్రస్తుతం మన జీవితం భూమి మీద ఎలా జీవించాలో చెప్తూ ఉన్నాడు. When can I become like him fully? ఎప్పుడు నేను ఆయనను సంపూర్ణంగా పోలి ఉండగలుగుతాను అంటే only when he comes. ఆయన వచ్చినప్పుడు మాత్రమే. When can I walk as he walked? ఎప్పుడు నేను ఆయనను పోలి నడుచుకోవాలి? Right now as we live in this world. ఇప్పుడే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగానే ఆయన పోలి నడుచుకోవాలి. As I said earlier, it is not possible in our own power. నేను ముందుగానే చెప్పినట్లుగా ఎలాగ నడుచుకోవడం మన స్వంత శక్తి చేత సాధ్యం కాదు. It is only as we yield to the Spirit of God that the Spirit of God can enable us to live like that. కేవలము పరిశుద్ధాత్మ శక్తికి మనము లోపరచబడినప్పుడు ఇలాంటి జీవితము మనకు సాధ్యమవుతుంది. He alone can produce the fruit of the Spirit in our life. ఆయన మాత్రమే మన జీవితంలో ఈ ఆత్మ ఫలాన్ని ఆయన ఉద్భవింప చేయగలడు. Our attitude should reflect the attitude of the Lord Jesus. అలాంటప్పుడు లోబడినప్పుడు మాత్రమే మన వైఖరి యేసుక్రీస్తు ప్రభు వైఖరి వలె మార్చబడుతుంది. Our character should reflect the character of the Lord Jesus. మన జీవితము యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని అప్పుడు మాత్రమే కలిగి ఉంటుంది. We should behave as he behaved.
యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రవర్తించాడో మనమును అలాగే ప్రవర్తిస్తాం. That is the type of Christian life God has designed for his children. తన పిల్లల కొరకై దేవుడు నిర్ణయించినటువంటి జీవితము ఇలాంటిది. That doesn't happen in one day. ఒక రోజులో అది జరిగిపోయేది కాదు. It is a process, a developing Christian character. ఇది నానాటికి అనుదినము కొనసాగే అభివృద్ధి చెందే క్రైస్తవ గుణానికి సంబంధించింది. The character of Christ manifested in us in an increasing measure as days go by. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును పోలినటువంటి గుణము ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే అది రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. When I see unChristlikeness in me, I should repent of it. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును పాలనది ఏదైనా ఉంటే వెంటనే నేను మారు పశ్చాత్తాపపడాలి. When I see sin and failure in any area of my life, I must immediately confess it and forsake it. నా జీవితంలో ఏ కోణంలోనైనా పాపము లేకపోతే అవిధేయత కనబడితే వెంటనే నేను ఒప్పుకోవాల్సిన వాడనై ఉన్నాను. And when we are honest before God, God will help us by his Holy Spirit to progress in our Christian life. దేవుని సన్నిధిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేస్తాడో క్రైస్తవ జీవితాల్లో విజయాన్ని సాధించవచ్చు. So what did we look at this morning? ఉదయకాల మనం ఏం చూస్తూ ఉన్నాం? A description of Christian life as God designed it. దేవుడు క్రైస్తవులకు ఆయన నిర్ణయించినటువంటి ప్రణాళిక చేసినటువంటి క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది? Not for some special believers, but for every born again child of God. దేవుని యొక్క ఏర్పాటు కేవలం కొంతమంది క్రైస్తవులకు మాత్రమే కాదు, రక్షించబడిన దేవుని కుటుంబంలో చేరిన ప్రతి విశ్వాస పట్ల ఇది. And all of us should desire and long to live this kind of a life. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇలాంటి జీవితాన్ని జీవించాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. We should not be satisfied living the kind of life that everybody lives. మనము ఎలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నామో దానితోటి తృప్తి చెంది ఉండకూడదు. Don't settle down and say this is all that is possible. ఇది సాధ్యమవుతుంది పర్వాలేదులే అని ఎవరు కూడా అనుకోకండి. Then you are missing out on some blessed things God has planned for you. ఒకవేళ నీవు నీ పాత అభిప్రాయాన్ని అలాగే కలిగి ఉంటే దేవుడు నీ పట్ల చేసిన ఆ ప్రణాళిక యొక్క సంగతులు నీవు కోల్పోతావు. Tell God, I want to rise up to the standard that you expect of me. ప్రభుతో చెప్పండి, ప్రభువా నీవు నా నుంచి కోరుతున్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైన స్థాయికి నేను రావాలి అని ప్రభుతో చెప్పండి. I want to live as your word explains, your word has designed. నా కొరకే నీవు రాయించినటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని జీవించడానికి నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేయండి. I want to appropriate every blessing I have in Christ Jesus. క్రీస్తు యేసునందు నాకు ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందడానికి సహాయం చేయండి. I want that abundant life that you have promised. నీవు వాగ్దానం చేసిన ఆ సమృద్ధి అయిన జీవాన్ని నేను పొందాలి. I don't want to live a defeated, miserable Christian life of murmuring and complaining. ఓడిపోయిన హీనమైన జీవితం సనగడం ద్వారా గొనగడం ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా ఉంటుంది. ఆ జీవితం నాకు వద్దు అని చెప్పండి. When you desire that with all your heart, the Lord will satisfy you. ఎప్పుడైతే ఇలాంటి ఆశ నీవు కలిగి ఉంటావో దేవుని సన్నిధిలో దేవుడు తప్పక నిన్ను తృప్తిపరుస్తాడు. Matthew 5:6, the Lord said, "Blessed are they who hunger and thirst after righteousness, for they shall be satisfied." మత్తయి సువార్త 5:6లో చెప్పాడు, నీతి కొరకై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు అన్నాడు. And may we long for such a life. అలాంటి జీవితం కొరకై తృష్ణ కలిగి ఉందాం. God willing, we will continue this evening. ప్రభు చిత్తమైతే దీన్ని మనం సాయంకాలం కూడా కొనసాగిద్దాం. Let us thank God that God gave us an opportunity to consider these precious truths in our life. మన జీవితంలో ఈ అమూల్యమైన సత్యాల్ని వినటానికి మనకు అందించడానికి ఆ ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. May God's name be glorified. దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక. Amen. ఆమేన్. మహోన్నతుడా, మా దేవా, మా ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలమున నీ పాద సన్నిధిలో చేరి
మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం దయచేశారు. మీకు వందనములు స్తోత్రం తెలుస్తాం. నిన్ను నమ్మి రక్షణ పొంది నిన్ను ఆరాధించిన బిడ్డలను మేము ఎలాగ జీవించాలని మీరు కోరుకున్నారు, ఎలాంటి ప్రణాళిక మా జీవితంలో మీరు కలిగి ఉన్నారో ఆ మాటలు కొన్ని ఈ దాసుల ద్వారా విస్తృతంగా నాయన తెలియజేయటానికి ఈ దాసునికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం తెలుస్తాం. విశ్వాసులమైన మేమునైనా ప్రత్యేకంగా మీ నోటి నుంచి వెలువడిన మాటలు ప్రభువా, ఈ మాటలు మా హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయడని చెప్పారు. ఆ మాటల మీద ధ్యానం చేస్తూ మీరు ఎలాగా మమ్మల్ని జీవించాలని మీరు కోరుకుంటున్నారో తండ్రి, అలాగ మేము జీవించగలిగితే సహాయం పెడుకుంటున్నాం. అలా జీవించాలంటే మాకు చేత కాదు నాయన, మేము ఎరిగినా తండ్రి. కనుకనే తండ్రి మాకు సమయోచితమైన సహాయం చేయడానికి మీ ఆత్మను మీ జీవాన్ని మా హృదయం ఇచ్చారు. మీ కొందరములు స్తోత్రం చూస్తాం. మీ ఆత్మ జీవ నియమం నుంచి నాయన నియమం నాయన మా హృదయంలో ఉన్న పాప నియమాన్ని నుంచి నాయన మమ్మల్ని కాపాడేది గాను రక్షించేది గాను ఉంటుండగా మీ ఆత్మానుసారంగా జీవించడం ఒక నేర్పండి ప్రభువా. మా దేవా, మీ వాక్యమే ఆత్మ ద్వారా వ్రాయించబడినటువంటి తండ్రి, ఆ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకుంటుంది ఆయన. పరిశుద్ధాత్ముడునైనా ఆ సమయంలో మాకునైనా సమయోచితమైన సహాయం చేస్తుండగా, మమ్మల్ని బలపరుస్తుండగా ఆయన సహాయం చేతనైనా మీ యొక్క జీవితాన్ని మిమ్మల్ని పోలిన జీవితాన్ని జీవించడానికి సహాయం పెట్టింది. మీరు వాక్యంలో సెలవిచ్చారు తండ్రి, ఆత్మ చేత శరీర క్రియలు చంపిన జీవించదు అన్నారు ఆయన. మాకు మేము కానీ చంపలేము ఆయన బట్టి, కనుక మీ ఆత్మను మాకు ఇచ్చారు. ఆత్మను పరిశుద్ధాత్మను ఆయన ఆశ్రయించి ఆయన శరీర క్రియలు చంపించి వేసి మీరు కోరిన జీవితం అంటే మీ యొక్క స్వరూపం కలిగిన జీవితం ఆయన మీరు జీవించగల సహాయం తెచ్చింది. అందుకనే మీ దాసుడు కూడా ప్రార్థన చేశారు, కోరుకున్నాడు. క్రీస్తు స్వరూపం ఏర్పడి వరకు నాలో ప్రసవ వేదన కలుగుతున్నది అన్నారు తండ్రి. మాకు కూడా అలాంటి వేదన తెచ్చింది. మేమెన్నెన్నో ప్రార్థనలు చేస్తాం తండ్రి, మిమ్మల్ని పోలేని జీవితం జీవించాలని, మీ స్వరూపం కలిగి ఉండాలని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, అది కష్టమే తండ్రి, మా చేత కాదండి. కష్టమైన దానినైనా అసాధ్యంగా దాన్ని సుసాధ్యం చేయడానికి తండ్రి మీ లోకానికి వచ్చారు కనుక మీ జీవాన్ని మాకు ఇచ్చారు, మీ ఆత్మను మాకు ఇచ్చారు. ప్రభువా, మీ ప్రేమను హృదయాలు కుమ్మరించారు, మీ ప్రేమను హృదయాలు కుమ్మరించారు. మీ నీతిని మాకు ఇచ్చారు, మీ పరిశుద్ధతను మాకు ఇచ్చారు, మీ సమస్త మాకు ఇచ్చినాను. మీరే మా హృదయాలు నిలుస్తుంటారు. మిమ్మల్ని ప్రభుగా ప్రతిష్ఠించుకుంటున్నాను, అక్షరార్థంగా ప్రతిష్ఠించుకుంటున్నాను. లోకానికి నాయన మీ యొక్క జీవితాన్ని మేము ప్రదర్శించగలిగే కృప మాకు మీ దాసుల ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెప్తున్నాను. విన్న వారి హృదయాల్లో తండ్రి విని మర్చిపోతాం ప్రభు, విని మర్చిపోతాం, దృష్టిని ఎత్తుకెళ్ళిపోతాం తండ్రి. అలాంటి కాకనైనా ఆ హృదయం ఆ వాక్యం మా హృదయం లోతుల్లో దిగుతుంది, మాలో మేము జీర్ణించకండి, దాన్ని అనుసరించి జీవించే భాగ్యం మాకు తెచ్చింది. నిన్న ప్రతి ఒక్కరిలో ఈ జీవిత కార్యాన్ని జరిగించండి, మీ నామానికి మహిమ కలిగించుకోండి. సాయంకాలం కోరికనైనా మీ దాసుడిని జాన్ కిరణ్ గారిని సిద్ధపరిచి ప్రభావ ఇంకా శ్రేష్టమైనటువంటి మాటలైనా మా హృదయ రహస్యాలను బయట తీసుకొచ్చి ప్రభావ మాకు నేను తెలియజేసే సంగతులు, మీ సారూప్యానికి ఎదగలిగే సంగతులు మాకు తెచ్చండి. మాట్లాడుతుండగా ఆత్మతో నింపిన మీ దాసుని మాట్లాడుతుంది, మీ ఆత్మకార్యం జరిగించండి. సాయంకాలం కూడా మాకు సిద్ధపరచండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా మిమ్మల్ని పోలిన జీవితం జీవించడానికి ఇష్టపడే ప్రార్థన చేసుకుంటున్నాను. అలా జీవితాన్ని నేను అనుకూలితికి ఎరగలకు సహాయం చేసింది. మీ నామానికి మహిమ తెలుసుకోండి. మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి.